మేడ్చల్ జిల్లా కాప్రా మండలం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వివిధ కాలనీల్లో సోమవారం కాప్రా ఎంఆర్ఓ ఆధ్వర్యంలో భారీ బందోబస్తుతో పేదల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేసినటువంటి నిరంకుశ చర్యలను నిరసిస్తూ బీజేపీ మేడ్చల్ జిల్లా నాయకులు ఏనుగు సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ వివిధ బస్తీల్లో బాధితులను ఆత్మీయంగా పలకరించి పరామర్శించారు. ఈ సందర్భంగా ఏనుగు సుదర్శన్ రెడ్డి కాప్రా ఎంఆర్ఓ యొక్క నిరంకుశ వైఖరిని ఖండించారు. ఈ గుర్తులేసినప్పుడు ఆయన చచ్చిపోయాడు. గుర్తులేసినప్పటి నుంచి ఉన్న పిల్లలు ఎన్నో పుట్టారు పెరిగారు సార్. చిన్న రూము 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు అవుతుంది సార్. అప్పటి నుండి ఉన్నా సార్. అప్పటి నుండి ఉన్నా సార్. ఇంత వేసుకొని కట్టుకుంటా సార్. కట్టుకుంటా నా కాగితాలు పోయినాయి, సర్టిఫికెట్ పోయినాయి సార్. సర్టిఫికెట్ అన్నున్నాయి సార్. అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏమన్నారు వస్తే మరి బతలాడుతూ కూడా ఏం లేదా? కాళ్ళ మీద పడ్డాం సార్. ఆఫీస్ కాడ కూడా పోయినాం సారు. ఎంతమంది పిల్లలు నీకు? నాకు 3 బిడ్డలు, ఒక కొడుకు సార్. ఇవ కూడా నా బిడ్డనే సార్. మరి ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు? ఇలా అడిగిన సార్. ఇలా అడిగి రూమ్ అడిగి ఉండమని చెప్పిన. గొల్లీలన్నీ ఉన్నాయి, పచ్చవతం గొల్లీలన్నీ ఉన్నాయి. అన్న ఆధార్ కార్డులు, హ్యాండిక్యాప్ సర్టిఫికెట్లు అన్నీ ఉన్నాయి సార్. ఏం చేయాలో అర్థమవుతుంది సార్ నాకు. టెన్షన్ పడకు, ఇల్లు కట్టిస్తాం. ఈరోజు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ గిరి ప్రసాద్ నగర్ బాధితుల దగ్గరికి మన మేడ్చల్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి మన ఎలక్షన్లో నిలబడ్డటువంటి మన ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్న వచ్చారు. ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్న ఒక అభాగ్యురాల్ని, అంటే ఒక వికలాంగురాల్ని నిన్న ఏదైతే రజాకార్ టైప్లో రజాకార్ ఊరి మీద పడ్డట్టు ఈ అభాగ్యురాలి ఇంటి మీద పడి ఇంట్లో సామాను వికలాంగురాలు అని చూడకుండా ఇవాళ ఇంటి సామాన్లను బయటికి మొత్తం ఈడ్చి మొత్తం పోలీసు బందోబస్తు వచ్చి చేసినటువంటి ఒక దుర్ఘటనపై ఇలా వీటిని పలకరించడానికి ఏనుగు సుదర్శన్ రెడ్డి అని వచ్చారు. చెప్పండి అన్న, ఇంత దారుణమైన పరిస్థితి, ఇక్కడ మొత్తం ప్రజల్ని కలిసివేసినటువంటి పరిస్థితి, అసలు కాప్రా ఎంఆర్ఓ తోటి మహిళల పట్ల ఈ రకమైనటువంటి ఒక ప్రవర్తిస్తారని ఎవరు కూడా ఊహించలేదు. మరి ఏందన్న ఇట్లా అభాగ్యుల పట్ల వీళ్ళు ఈ రకంగా చేయడం మీరు ఏమనుకుంటున్నారు? ముందుగా అందరికీ నమస్కారం. నిజంగా కూడా ఈ మహిళను చూస్తే నిజంగా ఈమె వికలాంగులారు. ఈమె ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపు వస్తుంది. ఎందుకంటే ఎటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. ఒక మహిళ అయ్యుండి ఎంఆర్ఓ గారు ఇలా విచక్షణ రహితంగా, అంటే వీళ్ళ పిల్లలు 3 పిల్లలు వాళ్ళందరినీ రోడ్డు మీద పడేసి కనీసం ఒక 20 సంవత్సరాల క్రితం కట్టుకున్న ఇల్లుని ఆమె ఉంటున్న వాళ్ళు గుడిసె నుంచి చేసుకొని ఇప్పుడు నివసిస్తున్న వాళ్ళని టార్గెట్గా ఆమె అవగాహన రాహిత్యం. నేను ఆల్రెడీ అధికారులతో మాట్లాడినా, ఎవరైతే ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ వాళ్ళతో మాట్లాడినా కూడా స్పందన లేదు. అంటే పేదవాళ్ళ మీద వీళ్ళు ఇలా జులుం చూపించి వాళ్ళ అధికారాన్ని ఏదో చూపిస్తూ ఉన్నారు. నిజంగా దురదృష్టకరం. ఈ జవహర్ నగర్లో ఉన్నవాళ్ళు ఏదైతే ల్యాండ్ మాఫియా వాళ్ళందరూ కూడా కట్టుకుంటుంటే ఎవరు వాళ్ళ వసూల కోసం వాళ్ళు కంటిన్యూ వసూలు చేసుకుంటున్నారు. కానీ ఇటువంటి పేదవాళ్ళు ఇవ్వలేరు అని తెలిసి, అంటే ఇటువంటి మహిళను చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ మహిళ ఏడుస్తుంటే మాత్రం నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. అయినా సరే చెప్తున్న అధికారులు, మీరు తొత్తులుగా పనిచేస్తూ ఉన్నారు, అధికార పార్టీ తొత్తులుగా పనిచేస్తూ ఉన్నారు. కనీసం ఆమె వాళ్ళ ఇంట్లో ఉన్న సామాను, వంట సామాను అనుకోండి, లేకపోతే ఆమె మందులు అనుకోండి, ఆమెకు సంబంధించిన ప్రతి ఒక్కటి వికలాంగుల సర్టిఫికేట్ అనుకోండి, అన్నీ కూడా కనీసం తీసుకొని ఇవ్వకుండా ఈ పోలీసులు కూడా వాళ్ళ తొత్తులుగా పనిచేసి కనీసం వాళ్ళు చూస్తే నన్ను అర్థం కావాలి కదా. వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ కాళ్ళు మొక్కుతుంటే కూడా వాళ్ళు వినకుండా దౌర్జన్యం చేసి వాళ్ళని ఇల్లును కూలగొట్టడం అయితే బాధాకరం. మేము మా బీజేపీ పార్టీ మా అధ్యక్షులు కానీ మా నాయకులు కానీ అందరం కలిసి వీళ్ళని పలకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నిజంగా కూడా వీళ్ళకి ఇల్లు కట్టించే బాధ్యత కూడా మాదే. మేము దగ్గరుండి ఇల్లు కట్టిస్తాం. ఏ అధికారులు వస్తారో రమ్మని చెప్పండి. నిజంగా వాళ్ళు చూస్తే కూడా అర్థం కావాలి. మీలాంటి వాళ్ళు కనీసం ప్రెస్ సోదరులన్నా బయటకు చెప్పే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే ఇలా అంటే రోడ్డు మీద పడేసిన వాళ్ళకి 2 అమ్మాయిలు ఉన్నారు, ఒక బాబు ఉన్నాడు. వీళ్ళకి పక్క వాళ్ళు వాళ్ళకు అంటే టెంపరీగా ఉండడానికి ఒక అవకాశం అయితే ఇచ్చిండ్రు. నిజంగా వాళ్ళకు వండుకోనికి కూడా సామాన్లు లేకుండా పేరుకేమో అధికారులు కానీ నాయకులు, కొంతమంది నాయకులు మేము పేదలకు ఏదో చేస్తున్నాం, పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాం అన్నారు. కానీ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చుడు తర్వాత విషయం. ఇక్కడ ఉన్న ఇళ్లను కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
నిజంగా జవహర్ నగర్లో నిజంగా చేయాలనుకుంటే పెద్ద పెద్ద వాళ్ళు ఈరోజు కోట్లకు పరిగెత్తిరు ఈ కబ్జాలు పెట్టుకొని. అలాంటి వాళ్ళు జోలికి పోకుండా ఇలాంటి పేదల జోలికి వస్తూ ఉన్నారు. అధికారులకు నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి తర్వాత వీళ్ళ దగ్గర రండి. కానీ అలా చేయకుండా కావాలని చెప్పి పేదలను భయపెట్టించి పోయి వాళ్ళు వసూలు చేసుకోవాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అధికారుల మీద కూడా నేను ఫిర్యాదు చేస్తాను కలెక్టర్ గారికి. నిజంగా కూడా మాకైతే బాధ అనిపిస్తుంది. మా వంతు ప్రయత్నం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో వీళ్ళకి అండగా ఉంటాం, ఇలాంటి బాధితులందరికీ కూడా అని మీ ద్వారా తెలియజేస్తాం. అసలు కాప్రా ఎంఆర్ఓ ఒక మహిళ, తోటి మహిళ వికలాంగురాలు, ఏమాత్రం మానవత్వం లేకుండా ఇది పోరాటాలతో నిలబెట్టుకున్నటువంటి బస్తీ. ఈ బస్తీకి రావడం ఇది 25 సంవత్సరాల కింద నిలబడ్డటువంటి బస్తీ. కనీసం ఇంకితమైనటువంటి ఒక కామన్ సెన్స్ కూడా ఉపయోగించకుండా ఇట్లా ఈడ్చడము, ఇట్లా చేయడము ఇది చట్టరీత్యా నేరం కూడా కదా. మరి మీరు ఏ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు? కలెక్టర్ గారికి ఏదైనా దృష్టి తీసుకెళ్తారా? కొంతమంది అధికారులు ఎట్లున్నారంటే వాళ్ళు అంటే ఇక్కడ రావడానికి పోస్టింగ్ కోసం డబ్బులు ఇచ్చేస్తున్నారు. కొంతమంది నాయకులకు లేకపోతే పెద్దవాళ్ళకు వచ్చిన తర్వాత వసూలు చేసుకునే కార్యక్రమం. దాంట్లో వాళ్ళకు మానవత్వం ఏముండదు, మహిళ అని ఉండదు. ఒక అంగవైకల్యం ఉన్న మహిళను చూడకుండా వాళ్ళు ఒక రూమ్ కూల్చేస్తే వాళ్ళు రోడ్డు మీద పడతారని సోయి కూడా లేకుండా కొంతమంది అధికారులు ఉంటా ఉన్నారు. వాళ్ళకి కూడా చెప్తున్నాం, అంటే మీకు కూడా రేపు అన్ని రోజులు మన ఈ రోజులు అనుకోవద్దు. ఈ ప్రభుత్వం ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ మీరు మాత్రం వీళ్ళ పేదల ఈ వికలాంగురాలు శాపం అయితే తగులుతుంది వాళ్ళకు, అధికారులకు. ఇలాంటి చర్యలు తీసుకోవడం వలన వాళ్ళు రోడ్ల మీద పడుతున్నారని అవగాహన అయితే వాళ్ళకు ఉండాలి కదా. అలా ఎంఆర్ఓ గారు కానీ నేను ఆర్డీఓ గారు కూడా కాల్ చేసిన క్లియర్గా. అది ఆయన ఏమన్నాడంటే ఫిబ్రవరి తర్వాత కట్టినవి మాత్రమే కూల్చేస్తున్నా అన్నాడు. నేను ఫిబ్రవరి కన్నా ముందు కట్టినవి కూల్చేస్తున్నానని కూడా నేను ఆర్డీఓ గారు చెప్పినా కూడా అలా లేదు సార్, అలా కాదని చెప్పిండు. దీనికి నేను మీ వీడియో ఆయనకే పెడతాను. ఇప్పుడు మీరు తీసుకున్న ఏదైతుందో బయట ఆర్డీఓ గారికే పెడతాను. అప్పుడు ఆయన స్పందన ఎట్లుందో చూస్తా. ఇట్లా ఆఫీసులలో కూర్చొని మేము చేసిందే ఏదో ఆర్డర్ లాగా, అంటే రజాకార్ల పరిపాలన నిజంగా కూడా దానికి మించిపోయే విధంగా ఇప్పుడు పరిపాలన సాగుతుంది. నిజంగా ఇలాంటి పేదల మీద వాళ్ళు చూపిస్తున్నారు. అయినా కూడా చెప్తున్నాం, మేము మా పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళకి ప్రతి ఒక్క బాధితులకు ఇలాంటి వారికి పేదలకు అండగా ఉంటామని మీ ద్వారా తెలియజేస్తాను. మొత్తం మీద మన ఏనుగు సుదర్శన్ అన్న బీజేపీ నాయకులు ఇలా అభాగ్యురాలికి అండగా వారికి ఒక భరోసాని ఇస్తూ మేము వారికి అన్ని విధాల సహకరిస్తాం, వాళ్ళని ఆదుకుంటామని చెప్పేసి ఒక హామీ బీజేపీ పార్టీ మేడ్చల్ జిల్లా తరఫున జవహర్ నగర్ బీజేపీ పార్టీ యూనిట్ ఇలా ప్రకటించడం పట్ల చాలా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రకమైనటువంటి ఒక సామాజిక స్పృహతో కదిలి వచ్చి తెలిసి ఇలా పలకరించడం అనేది ఒక మనోధైర్యాన్ని ఇచ్చినట్టు అయింది. ఇది ఇప్పుడే ఇల్లు కట్టుకోవడానికి కూడా మేము పూర్తి సహకారం ఇస్తాం, మేము దగ్గరుండి కట్టిస్తాం. ఇది అమ్మా, ఇప్పుడు మీరు పోరాటాలతో ఈ బస్తీ నిలబెట్టుకున్నారు కదా, మరి ఇంత దుర్ఘటన జరిగింది. ఇవాళ మీరు తలా ఇంత అన్నం పెడితే ఈ అభాగ్యురాలకి వారి పిల్లలకి వీళ్ళకి ఇంత బువ్వ దొరికేటటువంటి పరిస్థితి. రాత్రి ఏడబడుకుంటారని కూడా తెలియదు. వాళ్ళ బియ్యం కూడా అలాగా మొత్తం కూలిపోయినవి జేసీపీల మీద. మరి మీరు ఏం చెప్తారమ్మా? ఈ ఎంఆర్ఓ తోటి మహిళ కదా, ఈ విషయం పట్ల మీరు ఎట్లా స్పందిస్తారు? ఆ తోటి మహిళకు కూడా ఇంత కూడా ఇంగిత జ్ఞానం లేదు. కాళ్ళు ఏళ్ళు పట్టుకున్నాం, మేము కూడా పట్టుకున్నాం. ఈమె పట్టుకుంది, పిల్లలు, ఈమె పడిపోయింది, ఈమెను తీసుకొచ్చి రోడ్డు మీద వండబెట్టి నేను వాళ్ళతోటి ఫైట్ చేస్తే ఏం లాభం? నేను ఒక్కదాన్ని ఉండిపోయినా. నేను పోలీస్ వాళ్ళతోటి గరీబ్ ప్రజలకు గుడిసెలు వేసుకున్నారు, కొంతమంది ఇల్లు కట్టుకున్నారు. ఇలా పరిస్థితి కట్టుకోలేని పరిస్థితి ఉంది కాబట్టి పిల్లలను చదువుకుంటా, 3 పిల్లలు ఆడపిల్లలు, ఒక కొడుకు, వాళ్ళని కట్టుకోలేని పరిస్థితి ఉంది. మేము గుడిసెలమ్మ కూడా పట్టుకొని ఫోటోలు దిగినవి కూడా ఉన్నాయి. కొన్ని పోరాటాలు చేసి మేము దక్కించుకున్నాం. ఈ జాగాలు ప్రజలకు దానా చేసిండు మా అన్న. అలాంటిదే మా దగ్గరికి ఎవరు రాలేదు. ఇవాళ ఖచ్చితంగా ఒక మహిళ ఎమ్మరా ఉండి మా బస్తీ మీదకి దాడికి పంపించింది. మా బస్తీ మీదకి దాడి పంపించినప్పుడు మేమైతే ఊకోము. మేము కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. ఇక్కడ ధర్నా చేసి గద్దెల మీద ఉన్న ఎంఆర్ఓని దించేదాకా మేము ఊకోం. మొత్తం మీద ఎంఆర్ఓ దించేదాకా మా పెద్ద ఎత్తున మా రాష్ట్ర నాయకుడు. మేము 20 సంవత్సరాల కిందనే బేస్మెంట్ గుల కొడితే నష్టపరిహారం కట్టించుకున్నాం. మేము 20,000 నష్టపరిహారం కట్టించి మరీ వెళ్ళిపోయింది ఈ నుంచి. మొత్తం మీద ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్న ఇలా ఏదైతే తను ఒక ఆర్థిక సాయం కూడా అందిస్తామని చెప్పి హామీ ఇచ్చారు, నిండు భరోసాని ఇచ్చారు.
పార్టీలకు అతీతంగా ఒక అభ్యుదయంగా రావడం చాలా హర్షించదగ్గ విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఆయన మంచి మనసుకు, మానవత్వం గల మనసుకు, చెలించే మనసుకు ఇలా మీడియా తరఫున కూడా ఆయనకు కృతజ్ఞతలు పైలం టీవీ తరఫున తెలియజేస్తున్నాం. మాట్లాడతారా? ఒకటే మేము మా జవహర్ నగర్ ప్రజల తరఫున ఒకటే కోరుతా ఉన్నాం అధికారులకు, ముఖ్యంగా ఎంఆర్ఓ గారికి కానీ ఇక్కడ ఉన్న కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, నిజంగా పేదల పరిస్థితి ఒకసారి చూసి భూమి మీదకి వచ్చి మీరు ప్రజలను పలకరించే ప్రయత్నం చేయండి. కనీసం వాళ్ళు ఉండే విధానం చూడమని చెప్తున్నాం. ఏసీ ఆఫీసులలో కూర్చొని మీరు ఎవడో నాయకుడు చెప్పిండు, ఎవడో పడనోడు చెప్పిండు అని చెప్పి ఇట్లా 20 ఏళ్ళు 15 ఏళ్ళ కింద వీళ్ళు గుడిసెలు వేసుకొని ఉన్న వాళ్ళని ఈరోజు కూలగొడితే మాత్రం మేమైతే ఊరుకునే లేదు. మీరు కూడా సోయి తెచ్చుకొని ప్రవర్తించాలని అధికారులు కూడా చెప్తున్నాం. మొత్తం మీద అయితే అవినీతే ప్రధాన కారణంగా నిలిచింది. కాప్రా ఎంఆర్ఓ ఆఫీస్ కేంద్రంగా అవినీతి ఒక ప్రధానమైన అంశంగా ఉండే వరకు ఇట్లాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి. గుడిసేసుకుందట 25 ఏళ్ల కింద ఈ బస్తీలు నిలబడితే కట్టుకునే స్తోమత లేక చిన్న పిల్లల్ని పెట్టుకొని, ఇక్కడ వాళ్ళ పిల్లలు ఉన్నారు, పిల్లల్ని పెట్టుకొని చిన్న పిల్లలట, అప్పుడు వీళ్ళు కట్టుకునే స్తోమత లేదు, అట్లా సాదుకుంటూ పిల్లల్ని పెద్ద చేసింది. అట్లాంటి మహిళ ఈ మధ్య ఎక్కడో పిల్లలు పని చేసుకుంటా పైసా కూడగట్టుకొని ఆ 25 ఏళ్ళ కింద ఉన్నటువంటి గుడిసెను ఒక చిన్న ఇటుకలతో ఒక చిన్న రేకుల ఇల్లు కట్టుకుంటే ఓర్వలేని కాపరా ఎంఆర్ఓ, మానవత్వం లేని కాపరా ఎంఆర్ఓ, సామాజిక స్పృహ లేని కాపరా ఎంఆర్ఓ ఇలా ఒక దళితుల పట్ల ఈ రకమైన వివక్ష చూపెట్టడం యావత్ జవహర్ నగర్ ప్రజలను కదిలించినటువంటి పరిస్థితి. ఈ ఎంఆర్ఓ ఇటువంటి నిరంకుశమైనటువంటి ఎంఆర్ఓ మాకొద్దు, ఆమె మహిళ అనే ఒక సానుభూతి కూడా లేదు, కనీసం ఇట్లాంటి మానవత్వం లేని ఎంఆర్ఓ వద్దు, పంపించేయండి అంటున్నారు. చెప్పండి అమ్మా, ఏమంటారు మీరు? అసలు మీరు ఏమంటారు చెప్పండి. ఇక్కడ ముంగట రండి. ఎట్లా వచ్చారు వాళ్ళు? ఎట్లా బలగాలు వచ్చి? ఏం లేదు సార్, పడుకున్నాం మేము మార్నింగే కాబట్టి ఇంకా లేవలేము. వచ్చేసినారు లోపలికి డైరెక్ట్. వాళ్ళ బాయ్స్ ఉన్నారు కదా, టచ్ చేయర్లే అనుకొని మేము అందులోనే కూర్చున్నాం ఫైట్ చేయడానికి. ఎందుకంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి మేము ఇక్కడనే ఉన్నాం సార్. 20 years పైన అయిపోయింది సార్ మేము వచ్చి ఇక్కడ. అమ్మంతం లేపుకొచ్చిండ్రు, ఎంత ఫైట్ చేసిండ్రు. అయినా కూడా పెరాలసిస్ పేషెంట్ ఫైట్ చేసి మనాడ తెచ్చి పండుకోబెట్టిరు సార్. నేను ఎంత కాళ్ళ మీద పడ్డా నన్ను గుంజుకపోయారు, నన్ను అట్టేసిరు. అన్నయ్యని ఇట్లా పట్టుకొని, మా అన్నయ్యని 2 చేతులు పట్టుకొని అటు గుంజుకపోయారు. ఎంత బతిమలు అన్న కూడా కూలగొట్టేసి సార్. మేము ఎంతో కష్టపడి అది చూడండి సార్. అది మేము ఎంత పెద్దగా కూడా కట్టుకోవాలనుకోలేము, జస్ట్ మేము ఉండడానికి, స్టే చేయడానికి. 20 ఏళ్ళు గుడిసెలో ఉండి, అవును సార్, స్టే చేయడానుకున్నాం అంతే. కూడా ఉంచలేరు మాకు, అది కూడా లేదు. ఇప్పుడు వచ్చి మమ్మల్ని మా వెజిటేబుల్స్ అవన్నీ కూడా లేకుండా చేసిర్రు. మేము ఇప్పుడు ఇక్కడనే ఉంటున్నాం, ఆంటీ వల్ల పెడుతున్నారు మాకు, ఇక్కడ స్టే చేస్తున్నాం సార్ నైట్ నుంచి. ఇదండి పరిస్థితి. మానవత్వం లేని అధికారులారా, చూడండి, మానవత్వం ఉందా కనీసం? మీకు పిల్లలు లేరా? మీకు కూడా పిల్లలు ఉన్నారు కదా, మీకు కూడా సంసారాలు ఉన్నాయి కదా, మీకు కూడా అందరు ఉన్నారు కదా, మరి ఎందుకు ఇట్లా చేస్తారు? 25 ఏళ్ళ నుంచి గుడిసె కట్టిస్తే ఇలా ఈ ప్రభుత్వాలు వైఫల్యం చెందినాయి. ఒక పక్క ఇల్లు నిర్మించడానికి వైఫల్యం చెందింది. ఇందిరమ్మ రాజ్యం అంటున్నారు కదా, ఇందిరమ్మ రాజ్యంలో కష్టజీవులు తమ సొంత చెమట చుక్కలతో పైసా కూడబెట్టి బాసనలు దోమో ఆకిలు ఉడిచో అట్లాంటి పైసలతో కట్టుకున్న ఇల్లు అట అది. ఈ చిన్న బుజ్జి చెప్తుంది, ఎంత ఆవేదన భరితంగా చెప్తుంది. వీరి యొక్క కన్నీటి ఉసురు తాకదా? ఏం చదువుకున్నారు? చదువుకున్న దానికి ఒక ఇంకిత జ్ఞానం అనేది ఉంటుంది. కనీసం తెలుసుకోలేని అన్నెసరీ అంటే కూలగొట్టాల్సిన ఇల్లు కాదు ఇది. ఇక్కడ 25 సంవత్సరాల నుంచి ఉన్న వ్యక్తులంగా, జర్నలిస్టుగా మేము చెప్తున్నాం, కూలగొట్టాల్సిన ఇండ్లు కావు. మీరు ఇవాళ వస్తారు, ఒక సంవత్సరం ఉంటారు, డ్యూటీ చేసుకొని వెళ్ళిపోతారు, ట్రాన్స్ఫర్ అయిపోతారు. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులు వేరు. పేదల నివాస అడ్డా ఇక్కడ ఇంతకుముందు ఈటల రాజేంద్ర అన్నాడు, పేదలు నివసించే అడ్డా జవహర్ నగర్ గడ్డ అన్నాడు. కనీసం గింత సోయలేదా? గింత ఏడిపిస్తారా? ఇవాళ మొత్తం మీద ఏనుగు సుదర్శన్ అన్న మానవత్వం చాడుతూ ఫస్ట్ ఒక నాయకుడు రావడం చాలా ధైర్యాన్ని ఇస్తుంది. ఇక్కడ పార్టీలకు అతీతంగా ఇలా ఒక కాలనీకి వచ్చి ఒక బీజేపీ నాయకుడు సుదర్శన్ రావడం ఇంకా అప్రిషియేట్ అనిపిస్తున్నాయి. మేము చాలా అభినందిస్తున్నాం. చూడండి, పెరాలసిస్ కాప్రా ఎంఆర్ఓ, చూడు పెరాలసిస్ పేషెంట్ ఎట్లా ఉంది. మీకు కూడా తల్లి ఉంది కదా, మీకు కూడా అమ్మ ఉంది కదా. అమ్మ విలువ తెలుసా? ఎంఆర్ఓ, కాప్రా ఎంఆర్ఓ ఇట్లా ఈడ్చిరట, ఇంట్లోకించి ఈడ్చిరట పెరాలసిస్ పేషెంట్ని, ఇంట్లోకించి ఈడ్చిరట. మీకు కూడా ఒక అమ్మ ఉంది కదమ్మా, ఓ తల్లి ఎంఆర్ఓ, నీకు కూడా అమ్మ ఉంది కదా. ఒక తోటి అమ్మనికి ఇట్లా చేస్తావా? ఇది క్షమించరా నేరం.
రేపు మీరు అసలు ఇక్కడ డ్యూటీలు చేయాలంటే కూడా ప్రజలు మిమ్మల్ని ఇలా ఎట్లా అంటే వాళ్ళంతా చీదరించుకుంటున్నటువంటి పరిస్థితి. అధికారులారా ఇట్లాంటి ఎంఆర్ఓలను ఇట్లాంటి ఆర్ఐలను తక్షణం ట్రాన్స్ఫర్ చేయాలని ఆల్రెడీ అధికారులకు మా బస్తీకి రావద్దని ఒక లెటర్ ఇచ్చినాక మేము రామని మాకు హామీ ఇచ్చి దొంగలాగా వచ్చి ఎట్లా చేసిర్రు. మా దాకా అదొకటి కావాలా, మాకు కూలిపోయిన ఇండ్లకు న్యాయం కావాలా, అదే ఎంఆర్ఓను చేయాలి, మాకు న్యాయం కావాలా, కంపల్సేషన్ ఇప్పియాలి. గవర్నమెంట్ తరఫున మాకు మళ్ళీ ఎట్లుందో మా ఇల్లు యథావిధిగా ఎట్లుందో అట్లా కట్టిపియాలి. మొత్తం మీద ప్రజా సమస్యల పట్ల ఆవేదన చెంది ఇలా పార్టీలకు అతీతంగా ఈడొచ్చి ఉండి 5,000 రూపాయల సహాయం ఏనుగు సుదర్శన మానవత్వంతో తక్షణ సాయం అందిస్తున్నారు. నేను కూడా వస్తా. మీ ఇల్లు కట్టించే బాధ్యత మాది. మీకు ఇల్లు కట్టించే బాధ్యత అంటే ఎవరు వచ్చినా అధికారులు వచ్చినా కూడా మేము మాట్లాడతాం. మేము ఇడుండి మా వాళ్ళందరినీ కూడా పెడతాం, అధ్యక్షులందరినీ. నేను కూడా వస్తా. ఇప్పుడు తిననీకైతే ఇప్పుడు వాళ్ళకు ఇమీడియట్లీ తిననీకి లేవని ఇప్పుడు ఇవి చేస్తున్నారు. నేను అధికారులతో కూడా మాట్లాడతా. మానవత్వానికి మారుపేరుగా ఏనుగు సుదర్శన నిలిచారు. వారికి ఇల్లు కట్టేయడంలో కూడా తోడ్పాటును అందిస్తా అన్నారు. తక్షణ సాయం కింద 5,000 రూపాయలను అందజేశారు. వాస్తవంగా రియల్లీ అప్రిషియేట్ చేస్తుంది పైలం టీవీ. స్లమ్ ఏరియాలకు వచ్చి పలకరించడము, ఇట్లాంటి నాయకుడికి ఇట్లాంటి నాయకుడు ఉండాలని మేము మనస్ఫూర్తిగా పైలం టీవీ కూడా కోరుకుంటుంది. ఇట్లాంటి ప్రజల దీవెనలు వీళ్ళందరికీ ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు కూడా ఆడబిడ్డలు కూడా అంటున్నటువంటి పరిస్థితి. పైలం టీవీ, సుధాకర్ వెంకటేష్. ప్రసాద్ నగర్ ఇదే కాలనీలో నివసించే కిష్టమ్మ ఒక 85 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆమె కనీసం కళ్ళకు కనిపించవు. కళ్ళు కనిపించినటువంటి అమ్మ దగ్గరకు వచ్చి ఈ ఇంట్లో ఉంటుంది. ఈ ఇంట్లోకించి ఏడ్చి బయట తీసుకొచ్చి పడేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి కుక్క, వీళ్ళు సాదుకునేటువంటి కుక్క ఏడుస్తూ అధికారుల మీదకి మొరిగిందట. మొరుతూ ఇక్కడ కాలనీ జనమంతా కూడా కదిలించిపోయి కంటనీరు పెట్టుకున్నటువంటి పరిస్థితి. కుక్క మా యజమానిని ఎందుకు బయటకి ఈడ్చుకొస్తుంటారంటే కుక్క స్పందించినటువంటి ఒక మానవత్వాన్ని చూసి కాలనీ వాసులు కంటనీరు పెట్టుకున్నటువంటి సంఘటన ఇక్కడ మేడ్చల్ జిల్లా జవహర్ మున్సిపల్ కార్పొరేషన్ మన గిరిప్రసాద్ నగర్లో జరిగింది. వీరి దగ్గర కూడా ఏనుగు సుదర్శన్ అన్న వీరి దగ్గరకు కూడా బీజేపీ నాయకులు పరామర్శించడానికి వచ్చారు. అమ్మకు మనోధైర్యం నింపుతున్నారు. ఇది పరిస్థితి. ఎన్ని సంవత్సరాలు అయిందా మనం ఇక్కడ ఉండబట్టి? ఇక్కడ గుడిసె చేసినావా? ఫస్ట్ ఏముండి ఇక్కడ మేము ఎంతమంది చెప్పినా ఇట్లా మమ్మల్ని ఇంట్లోకి వెళ్ళి బయటికి తీసుకొని వచ్చినారు. అరౌండ్ 7 o'clock వరకు 6:30 నుంచి 7 o'clock మధ్యలోనే వచ్చినారు. ఇంట్లో ఉండాలని మేము పని చేస్తున్నాను, నేను అత్తమ్మ ఇద్దరం పనులు చేస్తుంటే ఇంట్లో పని చేస్తుంటే మమ్మల్ని తీసుకొని వచ్చి అక్కడ నూకేసి ఇక్కడ కూర్చోబెట్టినారు మమ్మల్ని అందరిని. అసలు ఒక్కొక్కరికి 4 పోలీసు వాళ్ళు, 4 మిలిటరీ వాళ్ళని తీసుకొని వచ్చి ఇట్లా నూకేసుకుంటే తీసుకొని వెళ్ళిపోయారు. మా అత్తమ్మ కూడా మస్తు కష్టపడింది. ఇక్కడ కూర్చుందామన్నాను, ఇట్లా కూర్చొని ఇవ్వలేదు మమ్మల్ని. ఇంట్లో నుంచి బయటికి తీసుకొని వచ్చేసి లాగేసి పడేసినారు మమ్మల్ని. అందరికి చాలా మందికి చాలా దెబ్బలు తాకినాయి. ముసలామని కూడా చూడలేదు అసలు. ఫస్ట్ మా వంట సామాన్ కూడా మొత్తం ఉంది ఇందులో. మా అత్తమ్మ అయితే ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. మా అత్తమ్మ ఉంటారు, మా మామయ్య అయినా మా మామయ్య ప్లస్ మా ఆయన అయినా మా అత్తమ్మనైతే హాస్పిటల్లోనే ఉంది. ఏమంటారు కట్టినప్పుడు? ఏమన్నారు? కట్టిరి అయిపోయింది, మీ పని అయిపోయింది అన్నారు. అయిపోయింది, నిమ్మలంగా ఉండరా అన్నారు. లోపల కూడా పైసలు ఇచ్చినాము. ఎన్ని పైసలు ఇచ్చినావు? లోపల 1,00,000 ఇచ్చేసిన బయట 200 మంది ఉంటారు, వాళ్ళని కూడా చూసుకోవాలి మీరు అన్నారు. మళ్ళీ అందరికి కూడా ఇట్లా నంబర్ ఇచ్చిరా? మీకు నంబర్ ఇచ్చిరా? ఇచ్చారు. కరెంట్ ఇచ్చిరా? కరెంట్ బిల్ వచ్చింది. ఇంకేముంది? కరెంట్ బిల్. ట్యాక్స్ కట్టినావా? ట్యాక్స్ కట్టలే. లక్షణాలు దేని తీసుకుంటామా? తీసుకున్నాడు, సాయి తీసుకున్నాడు. సాయి చేసినాము. ఎవరు? సాయా? మళ్ళా పేపర్ అయినా ఆయన సతీష్ పరిచయం చేసి ఆయన తీసుకున్నాడు. మళ్ళీ సతీష్ కూడా పేపర్ అయినా కూడా అలాగే తీసుకున్నాడు. ఇక మొత్తం కంప్లైంట్ అయింది. మీరు గమ్మును పోరా అన్నాడు. మేము మా ఇంతలో మేమే ఉన్నాం, వచ్చి కూడా కొట్టున్నాం. ఇప్పటికి 3 సార్లు కూడా కొట్టింది. ఇది 4వసారి. ఎప్పటి నుంచి మీ భూముల కబ్జాలు ఉన్నారు మీరు? 20 సంవత్సరాలు. ఏముండే అప్పుడు? మీరేం చేస్తుండే? ఏం చేస్తున్నాం, ఇట్లా ఉంది కాలు ప్లాటే. కొనుక్కున్నారా? అంతా అయిపోయింది సార్. ఫస్ట్ ఈ ఏరియాలో మొత్తం ఈ రోడ్డు బిట్టులు నేను ఫస్ట్ కొనుక్కున్నాను. పరిస్థితి బాగాలేక మేము కట్టుకోలేము. రాజు కిరణ్
సామాన్లు తిరిగిపోయింది, ఏం చేసి